చును అందరం కలిసి చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మంచిది. మొన్న ఆదివారం మనం యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో కొన్ని ధన్యతలు ఉన్నాయని చెప్పుకున్నాం. దానిలో మొట్టమొదటిగా 3వ వచనంలో ఆత్మవిషయమే దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనేటువంటి ఈ వచనం ద్వారా మనం మాట్లాడుకున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 4వ వచనంలో మరొక ధన్యత గురించి ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తూ వచ్చారు. చూడండి, ఈ మాట కొంచెం మనకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు. ఏంటన్నమాట? దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాధారణ లోకం ఏం చెప్పుద్ది? ఏడవమని చెప్పుద్దా, నవ్వమని చెప్పుద్దా అండి? ఆరోగ్యాన్ని కూడా మీ నవ్వు మీకు మంచిదని చెప్పి నవ్వమని చెప్తున్నారు. అస్తమానం నవ్వుతూ ఉండండి అని చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దుఃఖపడివారు అంటే ఇప్పుడు ఏం చేయాలి? నవ్వాలా, ఏడవాలా? చెప్పండి, ఏమైంది ఉంది ఇక్కడ? ఏడవమనే అంటే దుఃఖపడమనే ఉంది. అయితే లోకంలో ఒకసారి మొన్న ఒక ఆయన చెప్తూ వచ్చాడు, లాఫింగ్ చర్చిలు కూడా ఉన్నాయండి అని. ఏం చర్చ్ అంట? లాఫింగ్ చర్చ్ అంటే యేసుప్రభు పేరు మీద సంఘంలో కూడుకోవడం, ప్రారంభం నుండి చివరి వరకు జోకులు వేసుకుని నవ్వుకోవడమే లాఫింగ్ చర్చ్ అండి. అంటే మనుషులు ఎలా ఉండాలో దేవుని చిత్త ప్రకారంగా బైబిలు వాస్తవం చెప్తుంటే దాన్ని భిన్నంగా అపవాదం చేస్తుంటే మనుషులను ప్రేరేపించి దేవుని ప్రణాళికలో వారిని లేకుండా చేయటమే సైతాన్ యొక్క పని. చూడండి, ఇక్కడ మాటలు మనం చూస్తే దుఃఖము ఒక వ్యక్తిని ఏం చేస్తుందంట? ధన్యునిగా చేస్తూ ఉంది అని చెప్తా ఉన్నాడు. సాధారణ దుఃఖాలు చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఏడవమని చెప్పిన దేవుడే తెసలోని పత్రికలో వచ్చేసరికి మీరు ఏడవద్దు అన్నాడు. ఎలా ఏడవద్దు అన్నాడు? నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడవద్దు అని చెప్తూ వచ్చాడు. అంటే ఈ లోకంలో కొంతమంది గావు కేకలు వేస్తూ నిరీక్షణ లేకోకుండా ఏం తిందామా, ఏం తాగుదామా, రేపటి బ్రతుకేంటి అని ఏడుస్తారు. అంతేకాదు ఎదటి వ్యక్తి బాగుపడితే చూసి ఓర్వలేక కూడా ఏడుస్తూ ఉంటారు. ఈ దుఃఖము మనిషికి ఎటువంటి ఉపయోగము లేదు. మరి ఏ దుఃఖం మనిషికి ఉపయోగకరంగా ఉంటుంది అని అంటే, కొరింథీ రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది అని రాయబడి ఉంది. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది ఒకటి ఉంది. దానిని గురించి బైబిల్ మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. సరే, ఇప్పుడు ఆ దుఃఖాన్ని గురించి మనం ధ్యానం చేసుకోకపోవడము మరొక దుఃఖాన్ని గురించి కూడా మనం ధ్యానం చేసుకుంది. ఏంటి ఆ దుఃఖం అంటే? రక్షించబడ్డాము, విశ్వాసులంగా చేయబడ్డాము. చేయబడిన తర్వాత కూడా మరి అనేక పర్యాయాలు మందిరానికి వస్తూ ఆరాధన చేస్తూ ప్రభువును సేవిస్తున్న తరుణంలో కూడా కొన్ని శ్రమలు గుండా మనం నడవలసి ఉంటుంది. వస్తాయా రావా శ్రమలు? ఆపదలు వస్తాయా రావా? వస్తాయి రావా? ఇప్పుడే మొదటి వర్తమానంలో మనం విన్నాం, దావీదు అంత గొప్ప భక్తుడైనా అరణ్యంలోకి తరంపడ్డాడు. లేడా? తరంపడ్డాడు. శ్రమలు అనేవి వస్తూ వచ్చినాయి. శ్రమల్లో ఏం చేస్తాం మనం? దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడని చెప్తున్నాడు ఇక్కడ. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ లోకంలో శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఏడుస్తూ దిగులుతూ ఉంటే మన కన్నీటిని తుడిచేటిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. కానీ దేవుడు ఒక్కడే మన కన్నీరు తుడిచేవాడు, దేవుడు ఒక్కడే మనల్ని ఓదార్చేవాడు, దేవుడు ఒక్కడే మనల్ని ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా మనల్ని ఆదరించేటిన వాడని మనం చూస్తూ ఉన్నాం. ఒక భక్తుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరూ ఏడుస్తారంట. నా మాట బాగా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఏడుస్తారంట. అయితే ఎక్కడ తమ పాపముల కోసం పశ్చాత్తాపంతో ఏడిసి రేపు పరలోకంలో సంతోషిస్తారట. అయితే ఇక్కడ ఎప్పటికీ నేను ఏడవను, సంతోషంగా నవ్వుతూ ఉంటాను. ఇక ఎప్పటికీ నా పాపాల విషయమే కానీ అపవిత్రత విషయమే కానీ నేను పశ్చాత్తాపం ఏడవనటువంటి వాడు ఇక్కడ ఎందుకు ఏడవడాయి అంటే అక్కడ ఎలాగూ ఏడిపే ఉంది. ఎక్కడ? నరకంలో ఏముందంటే ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంది. కాబట్టి ప్రతి మనిషి
ఎక్కడైనా ఏడవాలి, అక్కడైనా ఏడవాలి. ఎక్కడ ఏడిస్తే మంచిదా, అక్కడ ఏడిస్తే మంచిదా? ఎక్కడ దుఃఖపడి పశ్చాత్తాపడితే తమ పాపాలకు క్షమాపణ వచ్చి పరలోకంలో సంతోషిస్తాడు. ఎక్కడ నేను ఏడవను, నేను పశ్చాత్తాపడను, నా పాపలు సంతోషిస్తానంటే రేపు నరకంలో భయంకరటువంటి ఏడుపు, పండ్లు కొరిగేటువంటి ఆ ప్రదేశంలో బాధతో ఉండాలి. నరకంలో ఏముందంటండి? ఏడుపు. ఎందుకు ఏడుస్తారు నరకంలో? ఎందుకు ఏడుస్తారు? బాధ తట్టుకోలేక అగ్నిలో కాలుతూ ఉంటే నరక శిక్ష బాధ భరించేలాగా ఏడుస్తూ ఉంటారు. ఏడిచేటప్పుడు ఏడవచ్చుగా, మళ్ళీ పళ్ళు కొరుకుతారు ఎందుకు? పళ్ళు ఎందుకు బిగపడతారు? పళ్ళు ఎందుకు కొరుకుతారు? బాధ తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో పళ్ళు కొరికేస్తూ ఉంటారు. దీనికి ఒక భక్తుడు 2 కారణాలు చెప్పాడు పళ్ళు కొరుకుతాను కూడా. ఒకటి, ఎందుకు కొరుకుతారంటే వాళ్ళకున్న బాధ తట్టుకోలేక కొరుకుతంట. రెండోది, చుట్టూ చూసుకుంటారంట, వాళ్ళ శత్రువులు కనుక నరకంలో వాళ్ళతో పాటు లేరనుకోండి, నేను పడ్డాను నరకంలో, నా శత్రువు పరలోకి వెళ్ళిపోయాడు ఆయన అసూయతో పళ్ళు కొరికేస్తూ ఉంటారంట. మొత్తానికి ఏదేమైనా ఎంత కష్టపడిన నరకం నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, కొండ మీద ప్రసంగం చాలా విలువైంది. 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు యేసుప్రభు కొండ మీద చేసేటువంటి ప్రసంగాలు. వీటి యొక్క సారాంశం మొత్తాన్ని పట్టుకుని దాన్ని అన్వయపరుచుకుని మన జాతిపిత అని చెప్తామే ఎవరైనా, మన భారతదేశ స్వతంత్ర సమరయోధులు ఎవరు? మహాత్మా గాంధీ గారు. ఏం సరేనా అహింసా సిద్ధాంతాన్ని పట్టుకొచ్చారు. ఎక్కడిది ఇది? ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపించున్నది ఎక్కడిది? యేసు ప్రభు కొండ మీద చేసే ప్రసంగములోని సారాంశమును ఆయన పట్టుకుని ఏ విధంగా స్వతంత్ర సమరయోధుడిగా ఆయన నిలబడ్డాడు. మన దేశానికి స్వతంత్రం తెచ్చేటువంటి వ్యక్తుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఆయన నిలబడ్డాడు. ఈ యొక్క వాక్యం యొక్క సారాంశాన్ని పట్టుకొని, అంటే ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం ఎంత ప్రాముఖ్యమైందో మనం చాలాసార్లు చదువుతాం, కానీ ఏం చేయం మనం? పెద్దగా పట్టించుకోం. ఎవరెవరో దాన్ని పట్టించుకుని వారు మేలు పొందుతున్నారు, కానీ మనం చదువుతున్నాం కానీ దాన్ని పట్టించుకోక మన జీవితాల్లో మన మేలు అనేది పొందలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, ఏం చేయాలంట? ధన్యుడు కావాలంటే తప్పకుండా ఈ బ్రతుకు కాలంలో ఏం చేయాలి? దుఃఖపడుతూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక్కోసారి ఒట్టినే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి? ఊరికే రావు. లోపల ఉన్న బాధను బట్టి, ఉన్న కష్టాన్ని బట్టి, శ్రమలు బట్టి కన్నీరు వస్తూ ఉంటాయి. ఒకసారి మనం లెక్క పెట్టుకుందాం. మనం రక్షించబడిన నాటి నుంచి ఎన్నో పర్యాలు దేవుని సన్నిధిలో ఏడుస్తూ కన్నీరు కాల్స్తూ ప్రార్థన చేశాం కదా. ఎంత కన్నీరు గార్చుంటాం? కొలత వేసుకున్నారు ఎప్పుడైనా? అసలు గుర్తుపెట్టుకున్నారు ఎన్నిసార్లు కన్నీరు గార్చామో? ఏమండి, మనకేం పని? అంతే కదా, ఇలా అనుకుంటాం మనం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం చదవండి. కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం. నా సంసారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఏం రాయబడింది ఇక్కడ మాట అని అంటే, భక్తుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ప్రతి ఒక్కరి పేరు మీద, అంటే రక్షించబడి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా చేయబడి దేవుని మార్గంలో జీవిస్తున్నట్టు బిడ్డలు ప్రార్థిస్తున్నారు కదా, ప్రతిరోజు దేవుని సెలవు అడుగుతున్నారు కదా, వారి కొరకు దేవుడు ఏం పెట్టాడంటే ఒక్కొక్కళ్ళ కొరకు ఒక్కొక్క బుడ్డు పెట్టాడంట. అంటే మన భాషలో మనకు అర్థం అవ్వాలంటే ఒక బాటిల్ అనుకోండి. ఏం చెప్పండి? ఒక బాటిల్. ఇంకొకటి ఒక పుస్తకం పెట్టాడు. ఏం పెట్టాడు? ఒక పుస్తకం పెట్టాడు. ఈ బాటిల్లో భూలోకంలో నువ్వు కార్చే కన్నీరంతా దేవుడు ఆ బాటిల్లో నింపుతున్నాడు. దేవుడు ఆ బాటిల్లో నింపుతున్నాడు. నువ్వేమేమైతే ప్రభుని అడుగుతున్నావో, ఏ విషయాల కొరకే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, ఈ అంశములన్నీ దేవుడు తన పుస్తకంలో రాస్తున్నాడు. ఎవరి పేరు మీద వారికి ఒక పుస్తకం ఉంది, ఎవరి పేరు మీద వారికి ఒక బాటిల్ ఉంది. ఎంత కన్నీరు గార్చావో నీకు తెలియదు, ఒకవేళ నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మన కన్నీరుని ఏం చేస్తాడు చెప్పండి? బాటిల్లో దాచి ఉంచాడండి. ఎందుకు దాచాడు? ఎందుకు దాచాడు? సాధారణంగా మనం ఏం దాస్తాం? మీరు మాట్లాడాలి.
ఏం దాస్తాం చెప్పండి? ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత చెప్పులు తీసుకొచ్చి ఇంట్లో బీరువాలు పెట్టి దాస్తాడు ఎవడన్నా? ఎక్కడ పెడతారు చెప్పులు? బయట పడేస్తాం. మరి ఏం దాస్తాం? డబ్బు, బంగారం, ఇంకా వజ్రాలు, ఇంకా విలువైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తీసుకొచ్చి చక్కగా బీరువాలో భద్రపరుస్తాం. ఎందుకంటే మన దృష్టిలో అవి విలువైనవి. కానీ దేవుడు ఏం దాస్తున్నాడు? ఏం దాస్తున్నాడు చెప్పండి? మన కన్నీరు దాస్తున్నాడు. అంటే ఇప్పుడు కన్నీరు ఎలాంటిది చెప్పండి? ఎంత విలువైంది? ఈ లోకంలో మనం కలిగి ఉన్న ఆస్తి అంతస్తుల కంటే మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా దేవుని సన్నిధిలో చాలా విలువైంది. అందుకని ఆయన దాస్తా ఉన్నాడు. దాసి ప్రతి దానికి కూడా ఒక దినాన్ని ఏం చేస్తాడు? ఆయన సమాధానం అనేది ఇస్తాడు. ఎంత కన్నీరు గార్చి ప్రార్థన చేస్తామో దేవుడు దాన్ని సంతోషంగా అయినా మార్చడా? మారుస్తాడు. సంతోషంతో మన జీవితంలో నింపెట్టినవాడని మనం చూస్తున్నాం. కొన్ని ఉదాహరణలు బైబిల్లో చూద్దాం. దుఃఖమును సంతోషంగా మార్చుకున్న ప్రజలు ఎవరున్నారు? వాళ్ళు ఏ రీతిగా దుఃఖంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారో కొన్ని సందర్భాలు మనం చూసి ఆ తర్వాత దైవ చిత్తానుసార దుఃఖం అంటే ఏంటో, ఎలా పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలో ఆ విషయాలు కూడా మనం జ్ఞాపకము చేసుకుందాం. మొట్టమొదటి చూద్దాం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనం చెప్పాను, 16వ వచనం అండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములను తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములను తిరిగి వచ్చేదరు. మనం చదివినటువంటి యొక్క మాటలో మనం చూస్తే కనుక ఇశ్రాయేలు ప్రజలు అంటే యూదులు 70 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాలు కూడా వీళ్ళు చేసిన పని ఏంటయ్యా అంటే ఏడుస్తూనే ఉన్నారు, కన్నీరు కారుస్తూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారి బానిసత్వాన్ని బట్టి, వారి స్థితిని బట్టి దేవుని సన్నిధిలో అనుదినము ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దానియేలు గురించి మనం చూస్తూ ఉంటాం. దినము ముమ్మారు దేవాలయం తలుపులు తెరిచి ప్రార్థనాపరుడిగా ప్రార్థన చేస్తారు. ఈ విధంగా పశ్చాత్తాపంతో, దుఃఖముతో, కన్నీటితో వారు ఉన్న స్థితిని బట్టి, వారు విడిచి వచ్చిన దేశమును బట్టి, మందిరం పాడైపోయిన విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఇప్పుడు వారిని ఓదారుస్తూ అని అన్నాడు, ఇప్పుడు వరకు ఏడ్చావు, కన్నీరు గార్చావు అని వారిని ఓదార్చి, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడిచిట మానము, నీ క్రియ సఫలము చేస్తున్నాను. ఇప్పుడు దూరదేశం నుండి అంటే శత్రు దేశం నుంచి ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడికి వచ్చేస్తారు? తిరిగి వచ్చేదరు అన్నాడు. కానీ ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నటువంటి, దాసులుగా ఉన్నటువంటి యొక్క జనాంగము ఒకానొక సమయం వచ్చింది. పారసీక రాజు అనేటువంటి కోరెష్ అనేటువంటి వ్యక్తి బబులోను సామ్రాజ్యాన్ని 127 సంస్థానాలను పరిపాలన చేయడం ప్రారంభించగానే దేవుడు అతనితో మాట్లాడాడు. అతను ఇప్పుడు చాటింపేస్తూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆకాశమందుల దేవుడు ఈ విధంగా నాకు సెలవిచ్చాడు అంటాడు. మనం ఆ మాటలన్నీ యెజ్రా గ్రంథంలో 1వ అధ్యాయంలో నుంచి మనం మొదటి వచ్చి నుంచి ఆ విషయాలు మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు అతను చాటింపేసి ఎవరైతే ఆయన జనులై ఉన్నారో యూదులు, యెరూషలేములో దేవుని ఆలయాన్ని కట్టుకోవడానికి వెళ్ళండి, అనగా ఇశ్రాయేలీయులు వెళ్ళండి అని చెప్పి ఇతను ప్రకటన వేసి వారిని పంపించాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఎవరైనా ఉచితంగా ఇడిచిపెట్టేస్తారా? సాధ్యమవుతుందా రావడం? ఇప్పుడు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ప్రజల్ని ఇడిపించడం ఫరో అంత తేలిగ్గా ఇడిపించలే. దేవుడు అనేకమైన అద్భుతాలు చేసి మోషే అహరోనుల ద్వారా వారిని ఇడిపించినప్పటికీ వెనకాల తరుముకుంటూ వచ్చాడా లేదా? వచ్చాడు. అవన్నీ చూసిన వాళ్ళు వీళ్ళ పితరులను బట్టి తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు. కానీ ఇప్పుడు రాజుగారే సాక్షాత్ అన్నాడు. ఏమన్నా తెలుసా? ఎవరు ఆయన జనులై ఉన్నారో, ఎవరు యెరూషలేము నివాసులై ఉన్నారో మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఇగో దారి ఖర్చులు డబ్బులు ఇస్తున్నాను, ఇదిగో మీరు మందిరం కట్టుకోవడానికి మరలా మీకు ఇస్తూ ఉన్నాను, ఇదిగో బబులోను రాజు నెబుకద్నెజరు మందిరంలోంచి ఏమైతే ఇచ్చాడో అవన్నీ కూడా మరలా మీకు ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళిపోవచ్చు అని అంత సులువుగా అతను ప్రకటన చేస్తే ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి, రాజుగారే మమ్మల్ని విడిచిపెడుతున్నాడా అని చాలా ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఇప్పుడు 126 కీర్తన చదవండి. కీర్తన ఎన్నో? 126వ అధ్యాయం
కీర్తనలు 126వ అధ్యాయం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. ఎలా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఏమనుకున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఏంటి రాజుగారు మమ్మల్ని వెళ్ళిపోమన్నాడా? ఇది కళ నిజమా? ఒక్కోసారి మనం ఏం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు మన జీవితంలో అడిగిన దాన్ని చేసి కార్యం నెరవేరిస్తే ఒక్కోసారి మనమే అనుకుంటాం ఇది నిజమేనంటావా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ కార్యమును బట్టి మన జీవితంలో ఉన్న ఆనందం అంత గొప్పదే. వీళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఇది కళా నిజమా, రాజుగారే వెళ్ళమన్నాడా అని అనుకుంటున్నారు. ఇంకేమనుకున్నారంటండి? మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండేను. ఇంతకుముందు ఏముంది చెప్పండి? ఏడుపు ఉంది. దుఃఖపడుతున్నారు, దుఃఖంతో కన్నీటితో వారు వేదంతో ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారి యొక్క దుఃఖమును ఎలా మార్చాడు? ధన్యునిగా చేయడం అంటే సంతోషంగా దేవుడు చేసేసాడు. కానీ ఇప్పుడు వారి నోటి నిండా నవ్వు ఉంది. ఇంకా చదవండి. మన నాలుక ఆనందగానము. ఏమండి, ఆనందంతో పాటలు ఎప్పుడు పాడతాం? దుఃఖం తొలగిపోయినప్పుడు పాడతాం. కానీ ఇప్పుడు అప్పటి వరకు వాళ్ళు దుఃఖంతో ప్రార్థన చేశారు, ఇప్పుడు ఆనందంతో పాటలు పాడుతున్నారు. చదవండి ఇంకా. ఏమనుకుంటారని చెప్తున్నాడంటే, ఇప్పుడు దాకా 70 సంవత్సరాలు మన దేశంలో ఎలా ఉన్నారు? వీళ్ళు బానిసలుగా ఉన్నారు. వీళ్ళేమన్నారు? మా దేవుడు భూమి ఆకాశాన్ని కలగజేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సజీవుడు అయిన దేవుడు, గొప్పవాడు, అద్భుత కార్యం చేసే దేవుడు అని చెప్పుకొని ఈ ప్రజలు బానిసలుగా ఉన్నారేంటి అని వాళ్ళు నిందించిన వారండి అన్యులు వాళ్ళని. కానీ ఇప్పుడేమనుకున్నా తెలుసా? ఇప్పుడు ఏం చేశారో తెలుసా? వీళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళిపోతూ ఉంటే రాజుతోటే దేవుడు మాట్లాడాడు కదా. రాజు అన్నాడు, ఆకాశమందుల దేవుడు నాకు సెలవిచ్చాడయా, మీ దేవుడు మీకు చెప్పాడు వెళ్ళిపోండి అని అన్నాడే. ఇప్పుడు అన్ని జనులు అనుకున్నారంట, అరే వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పోడు, వీళ్ళ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేశాడు, రాజుగారు నోటే పలికిచ్చాడు, వాళ్ళ మందిరం కట్టుకోవడానికి మళ్ళీ వాళ్ళ దేశానికి వారిని పంపిస్తున్నాడు అని అన్ని జనులు వారి నోట చెప్పినట్లుగా దేవుడు అద్భుతమైన కార్యాలు వాళ్ళ జీవితంలో చేశారు. ఇంకా చదవండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. చూడండి, ఈ మాట బాగా గమనించండి. కన్నీళ్ళు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోయెదరు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అనగా యూదుల యొక్క జీవితంలో దేవుడు చేశాడు లేదా? దుఃఖమును సంతోషంగా మార్చాడు లేదా? మార్చాడు, ఓదార్చాడు, ధన్యునిగా దేవుడు చేసి వారిని తీసుకుని వచ్చాడు. ఇది మొట్టమొదటిది. ఇంకా ఎవరి జీవితంలో దేవుడు అలా చేశాడు? దుఃఖపడితే. ఎందుకు ఈ మాట మనం చెప్పుకున్నాం అంటే, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే దుఃఖపడే వారి జీవితంలో దేవుడు ధన్యునిగా చేసి ఓదార్చి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని రుజువు అవుతుంది. రెండవదిగా మనం చూస్తే యోబు గ్రంథంలో 3వ అధ్యాయము 24వ వచనంలో మరొక వ్యక్తి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ. చదవండి. తీయాలి బైబిల్లో త్వరగా, ఎవరు తీస్తే వాళ్ళు చదవండి త్వరగా. యోబు గ్రంథం 3:24. నా మొర్రలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. భక్తుడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే యోబు యొక్క జీవితంలో ఎంత ధనవంతుడో, ఎంత సంతోషంగా జీవించిన వ్యక్తో, అతని జీవితంలో ఒకే పర్యాయము కొన్ని శ్రమలు వచ్చినాయి. ఒక పక్క ఆస్తులు పోయినాయి, ఒక పక్క కన్న బిడ్డలు చనిపోయారు, మరొక పక్క తన దేహంలోకి అనారోగ్యము వచ్చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో కాస్తో కోస్తో అలా మూలుగుతూ ఉన్నాడు అనుకుందాం. కానీ అదే టైంలో ఆదరించిన స్నేహితులు వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేశారు? ఆదరించారా? సూటుపోటు మాటలతో ఇంకే ఏడిపించారు. అంటే ఒక విధంగా మనం ఆలోచన చేస్తే ఎటు చూసిన దుఃఖమే ఉంది యోబు యొక్క జీవితంలో. అలాంటి దుఃఖ పరిస్థితుల్లో కన్నీరంట ప్రవాహములాగా పారినట్లుగా ప్రార్థన తను చేస్తూ వచ్చాడు. యోబు గ్రంథం 16వ అధ్యాయం 21 వచ్చిన చదవండి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 21 వచ్చును. యోబు 16:21.
చూడండి, ఈ లోకంలో ఈ పరిస్థితులు ఉన్నాయి కదా, నలుదిక్కులు ఇలాంటి శ్రమలు వచ్చినాయి కదా, అలాంటప్పుడు వాటి వైపు చూడలే. ఇప్పుడు ఎవరైపు చూస్తున్నాడ? దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా విడిచుచున్నాను అన్నాడు. యోబు యొక్క జీవితంలో ఎన్ని కష్టాల్లో, ఎందుకంటే అప్పుడు దాకా దేవుడు తన చుట్టూ బౌండరీ వేసాడు, తన కుటుంబం చుట్టూరు కూడా కంచి వేశాడు. అపవాదేమో ఇప్పుడు అన్నాడు, అవి తీసేస్తే తప్పకోకుండా నిన్ను చేస్తాడు, దూషిస్తాడు, నేను ఇడిచిపెట్టేస్తాడు అని చెప్పిన కారణం చేత పరీక్షించుకోవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎవరికి? అపవాదికి. ఆ ఒక్క కారణం చేత నలుదిక్కుల శ్రమలే, అన్నీ బాధలే, తన జీవితంలో నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో మనమైతే అలా ఉందేమో, కానీ ఆయనకైతే నిరీక్షణ ఉంది. కాబట్టి ఆ విధంగా తను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు, దుఃఖముతో కన్నీరు కారుస్తూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందయ్యా? దేవుడు ఏం మాట ఇచ్చాడు తన జీవితంలో అంటే, యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షములతో నీ పెదవులను నింపును. ఎవరైనా ఈ వాక్యం తనలో నెరవేరదని అనుకుంటారా? ఓ పక్కేమో తనుకున్న యావద ఆస్తి పోయింది, బిల్డింగ్లు కూడా ఏమైపోయినాయి, గాలి సుడిగాలిలో కొట్టేస్తే బిల్డింగ్లు కూడా కూలిపోయినాయి, ఆస్తే లేదు. తర్వాత కన్న బిడ్డలే చనిపోయారు, ఒంటికి అనారోగ్యమే వచ్చేసింది, అందరూ విడిచిపెట్టేసిన పరిస్థితుల్లో అసలు మరలా అతను నవ్వుతాడని ఎవరైనా అనుకున్నారా? కట్టుకున్న భార్య కూడా ఏమో తెలుసా, ఇంకా దేవుడు అని యథార్థ విడిచిపెట్టుకు ఎంతకాలం ఉంటావయ్యా, దేవుని చూసి మరణం కమ్ము అందలేదా? అందే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం చూస్తున్నాం, నోటి నిండా నవ్వు కలగజేసేటువంటి దేవుడు. మన దేవుడు ఎవరు తెలుసా? నువ్వు ఎలాంటి శ్రమల్లో, ఎలాంటి బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, దిక్కుదోచని పరిస్థితుల్లో, ఎవరు నాకు తోడు లేరు అనేటువంటి పరిస్థితుల్లో నీవు ముందుకు సాగుతున్నప్పుడు నీకున్న కష్టాన్ని బట్టి నువ్వు కన్నీరు కారుతూ ప్రభువైపు చూస్తే మనుషులకి నీ కన్నీరు తుడవలేకపోవచ్చు, మనుషులకి నిన్ను ఆదరించలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎలాంటి వాడు? కన్నీరు తుడిచేవాడు, ఓదార్చేటువంటి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకని దుఃఖపడేవారు ధన్యుల వారు ఓదార్చబడుదురు. ఆయన ఓదార్పు ఎలాంటిది అంటే సంతోషాన్ని నింపేటువంటి ఓదార్పు. నిజంగా ఆయన ఓదార్పు ఎంత గొప్పదనుకున్నారు? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నాయిన్ అనేటువంటి విధవరాలు, అంటే గ్రామంలోని విధవరాలు, తన బిడ్డ చనిపోయినప్పుడు దుఃఖంతో ఉంది, ఏడుస్తూ ఉంది, ఊరంతా వచ్చేసింది. ఏడుపు ఎవరు ఆపగలిగారా? ఎవరు ఆపలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో అందరూ చేయగలిగింది ఏంటయ్యా అంటే తనకు తోడుగా సమాధి దగ్గరికి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఏడుస్తూనే ఉంది, ఆదరించడానికి వచ్చిన ప్రజలు కూడా వెళ్తూనే ఉన్నారు. అయితే ఎదురొచ్చిన యేసు ప్రభు మాత్రం పాడిని ముట్టి చిన్నవాడలే అనగానే ఇప్పుడు చనిపోయిన బిడ్డ ఏమయ్యాడు? బ్రతికించబడ్డాడు. ఇప్పుడు ఆమెకు దుఃఖం ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు ఎడితే ఇంకా నోటి నిండా నవ్వు కలగజేసిన దేవుడు. అలాగే యోబు జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. యోబు గ్రంథం చివరిలో మనం చూడగలం 42వ అధ్యాయంలో 10వ వచనం నుండి 13వ వచనం మనం చూస్తూ ఉంటే ఏమి రాయబడిందంటే చివరిలో మనం చూస్తుంటాం, యోబు యొక్క జీవితంలో దేవుడు నిజంగా నోటి నిండా నవ్వు కలగజేశాడు. ఎందుకు తెలుసా? యోబు దేవుని తట్టు దృష్టి ఉంచాడు. ఎవరి తట్టు చెప్పండి? దేవుని తట్టు దృష్టి దుఃఖంతో కన్నీళ్ళు పెంచాడు. అందుకని ఇప్పుడు దేవుడు మరలా యోబును ఆస్వాదించాడు, రెండంతలుగా ఆస్వాదించాడు. మరలా ఆస్తిని ఇచ్చాడు, మరలా బిడ్డలను ఇచ్చాడు, మరలా పూర్వ స్థితిని మరలా తిరిగి ఇచ్చాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు యోబును తీసుకొచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే ఆ ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు, దుఃఖపడేవారు ధన్యుల వారు ఓదార్చబడతారని. ఇది రెండవది. మూడవదిగా మనం చూస్తే బైబిల్లో యోహాను సువార్త 20వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూడగలం. ఒక స్త్రీ మగ్ధలేని మరియా అనేటువంటి ఆమె సమాధిలోనికి వెళ్ళి యేసుప్రభుని ఎదుగుతూ ఉంది, ఏడుస్తూ ఉంది, నా ప్రభు దేహం ఏమైంది, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పి ఏడుస్తూ కలదిరిగేస్తూ ఉంది. అక్కడ దేవదూతలను చూసింది, యేసుప్రభుని కూడా చూసిన తోటమాల అనుకుంది. అయినా ఆమె దుఃఖం పోలా ఏడుస్తూనే ఉంది. ఆమె దుఃఖం చూసినటువంటి ప్రభు, తండ్రి వద్దకు ఎక్కిపోవలసిన ప్రభు ఆగిపోయి ఏం చేయాలి చెప్పండి?
అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగా. అంటే మగ్దలేని మరియను ఓదార్చాడు ప్రభు, మగ్దలేని మరియను ధైర్యపరిచాడు ప్రభు, ఆదరించాడు ప్రభు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, నీ కన్నీరు ప్రవాహం వల్లే నువ్వు కుమ్మరిస్తున్నప్పుడు, నీకున్న కష్టస్థితిని బట్టి నీ సన్నిలో ప్రార్థన, దేవుని సన్నిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూసి ఆదరించే దేవుడు, దేవుడు నిన్ను బలపరిచేటువంటి ఆ దేవుడు. కాబట్టి ఆ విధంగా ప్రభు సన్నిలో మనం ప్రార్థించాలని నేర్చుకున్నాం. దయచేసి కుర్చీలు కూర్చున్న వాళ్ళు ఇప్పుడే ప్రార్థన చేయకండి, ఇలా నా వైపు చూడండి. మీరు మెల్లిగా కళ్ళు మూస్తుంటే ప్రార్థన చేస్తున్నారో తెలియదు, నిద్రపోతున్నారో అది తెలియదు. చూడండి, యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? బైబిల్లో రాయబడిన ప్రకారం మనం చూస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మొదటి 3 వచనం మనం చూడగలిగితే, మొదటి వచనంలో దీనులకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. 2వ వచనంలో మాట్లాడితే ఏముందంటే దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు వచ్చాను అన్నాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినట్లుగా మనము చూడగలం. 3వ వచనంలో ఉంటుంది, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ఇవ్వడానికి వచ్చాను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇవ్వడానికి వచ్చాను. మేటుకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఎవరు ఆయన బిడలై, ఎవరు దుఃఖముతో, వేదనతో, కన్నీటితో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారో వారి కన్నీరు వృధా పోలేదండి. ఇందాక చెప్పినట్టు ఒక బుడ్డిలో దేవుడు కన్నీరు దాచుంచాడు. దాన్ని చూసినప్పుడు మనం చేసిన ప్రార్థన, మనకి పరిస్థితి జ్ఞాపం చేసుకుని తగిన సమయంలో దేవుడు మనల్ని ఓదార్చడానికి, ధైర్యపరచడానికి, మన సహాయం చేయడానికి ఆయన ఇష్టపడతా వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా ఈ 3 సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దుఃఖము వారి జీవితాల్లో మేలును తెచ్చిపెట్టినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కానీ దుఃఖం సంతోషంగా మారింది లేదా? మారింది. కాబట్టి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఏదైతే దేవుని వాక్యం సెలవిస్తుందో ఆ విధంగానే వాళ్ళు ఏమయ్యారు? ఓదార్చబడ్డారు అని మనం చూస్తూ వాళ్ళం. అయితే ఇప్పుడు మనం ఇంకొక దుఃఖాన్ని గురించి మనం చూద్దాం. ఏంటి ఆ దుఃఖం? ఇందా చెప్పుకున్నాం కదా, కొరింథీయుల 2:7-10 దైవ చిత్తానుసారం దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తూ ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఏంటి దైవ చిత్తానుసారం దుఃఖము అని ఒకసారి మనం పరిశీలన చేస్తే కనుక బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే, మరి లూకాసు సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలము. మరి తండ్రి తనకిద్దరు కుమారులు, చిన్న కుమారుడు ఆస్తిని పంచేయమని చెప్పి తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిని పట్టుకుని దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేత, అంటే వేశ్యలతో, జోదాలతో, చెడు అలవాట్లతో, వ్యసనాలతో తన ఆస్తి అంతా పోగొట్టుకుని చివరికి ఆ దేశంలో కరువు రాగా, ఆ కరువు కూడా ఈడి గురించి వచ్చింది. అది బుద్ధి చెప్తా దేవుడు ఇప్పించాడు, అక్కడ కరువు కూడా తెప్పించాడు. ఆ కరువు కాలంలో ఉద్యోగం కోసం వెళ్ళాడు. ఎవరిస్తాడు ఉద్యోగం? ఎవరిస్తారండి? ఎవరెవరో. అప్పటి వరకు వీడి మందు పంపితే తాగినోళ్ళు కనేసడికి ముద్దెట్టేవాడు కూడా లేరండి, ఉండరు. టైం వచ్చేసరికి విడిచిపెట్టేస్తారు. ఆ పరిస్థితిలో అప్పుడు పందులు మేపే పని కుదిరాడంట. ఎంత గొప్ప ఉద్యోగం దొరికింది వీడికి. ఏం ఉద్యోగం చెప్పండి? పందులు మేపే ఉద్యోగం. ఈ పందుల కొళ్ళలోకి అయిపోయాడు. అందాక ఆకలేస్తుంది కదా, ఆ పుట్టున్న తిందాం అనుకున్నాడు. తిన్నత్తయ్య ఇది మాయాహారం, నువ్వు తింటవేంటి అని గింటేసినట్టు ఉన్నాయి. అప్పుడు పందుల దగ్గర బుద్ధి వచ్చిందని వీడికి వచ్చి అప్పుడు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నాడు. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. బుద్ధి ఎలా వచ్చింది తెలుసా? తన స్థితిని గ్రహించి కన్నీటితో తను ప్రార్థన చేసినప్పుడు తనకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు తను చేసిన పని ఏంటంటే తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అక్కడ మనం కనపడ 27వ వచనంలో, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. సరే అండి, ఒప్పుకున్నా లేదా? చెప్పలే, ఒప్పుకున్నా లేదా? ఒప్పుకున్నాడా? ఒప్పుకున్న కారణం చేత, పశ్చాత్తాపడిన కారణం చేత అతనికి మారు మనసు వచ్చింది, రక్షణ వచ్చింది. అందుకే మనం చూడగలిగాడు. అడగలే, అడగపోయినా కానీ వాడి పాదాలకు చెప్పులు ఇచ్చాడు తండ్రి, ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు. పనివాడులాగా ఉంటానంటే వేలుకి ఏం పెట్టాడు? ఉంగరం పెట్టాడు. అంతే, కుమారుడుగా ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఈ విధంగా ఆ యోగ్యత తను పొందడానికి, తన పూర్వస్థితిని మరల తను పొందడానికి గల కారణం ఏంటంటే అతని యొక్క పశ్చాత్తాప ప్రార్థనా జీవితం. ఇక్కడ మన జీవితాల్లో మనం కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. మన స్థితిగతులు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. చాలామంది పాపాలు చేయడానికి సిగ్గుపడరు, అబద్ధాలు ఆడతాకి సిగ్గుపడరు, మోసాలు చేయడానికి సిగ్గుపడరు,
కానీ ఏం సిగ్గుపడతారు? దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడతారు. అయోగ్యులుగా ప్రభు బల్ల ఏకీపించి వారి జీవితాల్లో ఏం చేస్తారు చెప్పండి? శిక్షణ తెచ్చుకున్నారు. కొరింథీ పత్రికలో ఉంది కదా, ఏం చేయంట? అయోగ్యులుగా ప్రభు బల్లో ఏకీపించకూడదు. అలా ఏకీపించిన కారణం చేత కొంతమంది రోగులు అయిపోయారంట, కొంతమంది చనిపోయారంట. శిక్ష చాలా భయంకరమైంది. ప్రభు శరీరక్తాలు ఎంత విలువైనవో అయోగ్యునిగా దాంట్లో పాలు పొందులు పొందితే అంత శిక్ష ఉందని గద్దిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మళ్ళీ మనం పరీక్షించుకోవాలి, మన స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒకేలా ఉండకు. నీ యొక్క పతన స్థితి చూపుల్లో, మాటల్లో, క్రియల్లో ఎక్కడ తప్పిపోయావో, తండ్రి అని దేవునికి విరోధంగా ఎక్కడ పాపం చేసావో, ఎక్కడ దేవుని దూరం అయిపోయావో, నీ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి సమకూర్చబడితే దేవుని జీవితంలో కార్యాలు ఆయన చేస్తాడు. కాబట్టి అప్పుడు నేను ఓదార్చి ధైర్యపరిచి నేను ధన్యునిగా అయినా ఆయన మారుస్తాడు. ఇది దైవ చిత్తానుసారణ దుఃఖంగా మనం చూస్తూ ఉన్నాం. రెండోది మనం చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలం. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి పరిసయ్యుడు, మరొక వ్యక్తి సోంకరి. పరిసయ్యుని యొక్క ప్రార్థనలో దశంభాగం ఇస్తున్నా అన్నాడు, వారానికి సార్లు ఉపవాసము ఉన్నానన్నాడు. ఇంకేం చేస్తున్నాడు చెప్పండి? దేవుని భాగం దేవుడికి ఇస్తున్నాను అంటున్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అవన్నీ చేస్తున్నాడు లేదా? చేస్తున్నాడండి. చేస్తున్నాడు కాబట్టి చెప్పాడు. అయితే ఇంకొక మాట అంటే ఆ బయట నిలబడిన వ్యక్తితో పోల్చుకున్నాడు. పోల్చుకుని వాడికంటే నేను బెటరు అనే ఆ పదాన్ని పలికిన కారణం చేత దేవుడు తను హెచ్చించుకున్న స్వభావాన్ని బట్టి తనని పాపిగా పంపించేశాడు. సుంకర మాత్రం గుండెలు బాదుకుంటూ దేవాలయంలో ప్రవేశించడానికి నాకు అర్హత లేదన్నట్లుగా తన స్థితి అంతా ప్రభు దగ్గర ఒప్పుకున్న కారణం చేత ఏమైనా ఇప్పుడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఈ సోదరుడు నువ్వు ఎవరైనా సరే పరిసయ్యుని వలే కాకుండా నీ ప్రార్థన జీవితంలో, నీ యొక్క జీవితంలో, అనుదిన జీవితంలో సుంకర వలే ప్రభు సన్నిధిలో నీ యొక్క ప్రతి పరిస్థితిని ఒప్పుకోగలిగితే, సుంకర వలే నీ జీవితంలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే దేవుని జీవితంలో నీతిమంతునిగా. కొంతమంది నీతిమంతులు నటిస్తారండి. ఎలా ఉంటారు చెప్పండి? నీతిమంతులుగా నటిస్తూ ఉంటారు. చేసే క్రియలు అనుకుంటారు నన్ను ఎవరు చూడట్లేదు, నా మాటలు ఎవరు వినట్లేదు, నేను చేసే చేష్టలు ఎవరు చూడట్లేదు అని అనుకుంటారు. కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. అంధకారంలో మరుగైనటువంటి స్థితిలోని పాపంలన్నీ ఒక రోజున వెలుగులోని దేవుడు తీసుకొస్తాడంట. అప్పుడు ఏమవుతావు? నీవు ఏళ్ళనికి అప్పగించబడతావు. కాబట్టి ఇప్పుడే సమయం ఉండగానే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే దైవ చిత్తానుసారం దుఃఖముతో పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగి నీ స్థితిగతులన్నీ కూడా ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకుంటే ప్రభువు నీ జీవితంలో నీ నీతిమంతుడిగా అయినా ఆయన చేస్తాడు. దీనివల్ల నీవు నిజంగా ఓదార్చబడి ధన్యునిగా నీవు మార్చబడతావని మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడోదిగా మనం చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 47వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు రాయలేదు కానీ ఆమె యొక్క పాపాన్ని బట్టి రాశారు. ఏమన్నారు? పాపాత్మురాలైన స్త్రీ. బైబిల్ ఎంత బాగా సంబోధించిందండి. పాపం చేస్తే పాపం చేశారని చెప్పేసి రాసేసింది. కానీ మనం మాత్రం ఎలాంటి పేర్లు పెట్టుకుంటే చెప్పండి. బైబిల్లో ఒకడు ఉన్నాడు, పొట్టుగా ఉంటాడు, యేసుప్రభు వచ్చినప్పుడు చెట్టు ఎక్కాడు. ఎవరు చెప్పండి? జక్కయ్య. జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటి? పవిత్రుడని అర్థం. ఏమర్థం? పవిత్రుడని అర్థం. కానీ నిజంగా పవిత్రత ఉందా? అంత అన్యాయంగా సంపాదించాడు లేదా? పాపి తన జీవితంలో పేరు మాత్రం చాలా గొప్పగా పెట్టుకున్నాడు. మనం అలాంటి వాళ్ళమే. పేర్లు సెలెక్ట్ చేస్తాం. పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ఎంత మంచి మంచి పేర్లు సెలెక్ట్ చేసి పెడతారో, కానీ పేరు తగిన జీవితం లేనప్పుడు ఆ పేరు పెట్టుకోండి కూడా హృదయే. బైబిల్ చెప్తా ఉంది, పాపాత్మురాలైనా సరే. ఈ విధంగా సంబోధిస్తే మన గురించి దేవుడు ఏమని సంబోధించాలి? ఓ పాపాత్ముడైన మనుషుడా అని సంబోధించాలొద్దా? పాపము లేని మానవుడు భూమి మీద ఉన్నాడా? ఏ భేదములు అందరూ పాపం చేసి దేవుడు నుంచి మహిమను పొందలేకపోతున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవ యొక్క జీవితంలో మనం మరి ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే ఈ స్త్రీ ఏం చేసిందంట? చదవండి. పాపాత్మురైన స్త్రీ యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చింది, ఏడుస్తుంది. అంటే దుఃఖపడతా ఉంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఇప్పుడు కన్నీళ్లతో ఏం చేస్తూ ఉంది? యేసు ప్రభు యొక్క పాదాలని తడుపుతూ ఉంది. తన తల వెంట్రుకలతో ఏం చేస్తుంది చెప్పండి? తుడుస్తూ ఉంది. ఎంత గొప్ప సంగతి అండి.
ఎందుకు ఇలా చేసింది? ఎందుకు ఇలా చేసిందంటే భయంకరమైన పాపాత్మురాలంట. అలాంటి ఘోర పాపాత్మురాలు ఆమె ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల దగ్గర పడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిందో, కన్నీరు గార్చిందో, ఆయన అన్నాడు ఆమె యొక్క విస్తారమైన పాపములన్నీ క్షమించబడ్డాయి. ప్రభు ప్రేమ గల దేవుడు, కనికరం కటాక్షం గల దేవుడు, జాలి దయగలిగినటువంటి దేవుడు, వాత్సల్యం గల దేవుడు. ఆయన గుణాలు, ఆయన గుణగణాలు ఎంతో ఉన్నతమైనవి. నీవు గనక ప్రభు వైపు తిరిగి నీ పతనాన్ని, నీ యొక్క పాపస్థితిని ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే దేవుని జీవితంలో మేలు చేస్తాయి. ఎంతకాలం కప్పుకుంటావు చెప్పండి? దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు తెలుసా? ఆదామవ్వలు ఒప్పుకున్నారా పాపాన్ని? మాట్లాడండి. ఒప్పుకోలే. ఒప్పుకున్నప్పుడు వారిని ఏం చేశాడు? ఆయన బయటికి గెంటేశాడు. బయటికి గెంటేసినా కానీ ప్రేమ చూపించాడండి. ఏం ప్రేమ అది? వీళ్ళు ఆకులు కట్టుకున్నారు, రాలిపోతాయి, ఎండిపోతాయి అని చెప్పి చర్మపు చొక్కాయలు ఇచ్చాడండి. దేవుడి ప్రేమ ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. నీవు కనుక ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే రక్షణ వస్త్రాలు ఇస్తాడు. రక్షణ వస్త్రాలు ఇచ్చి నిత్య జీవానికి ఆయన వారసులుగా చేస్తాడు. నువ్వెంత ఘోర పాపం అయినా ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు క్షమించడానికైనా సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా దైవ చిత్తానుసార దుఃఖం మరొక భక్తుని యొక్క జీవితంలో మనం చూద్దాం. కీర్తనలేమో 51వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూస్తుంటే ఇక్కడ ఎవరు ప్రార్థన చేశారు? దావీదు ప్రార్థన చేశాడు. ఎప్పుడు చేశాడు దావీదు? బత్షెబతో తను చేసిన పాపాన్ని బట్టి అప్పటికి ఏమైపోయిందండి చెప్పండి? బిడ్డ పుట్టేసేంత వరకు సుమారు సంవత్సర కాలం పైనే చేసిన పాపం ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. దేవుడు నాతాన్ అనే ప్రవక్తను పంపించి తనకు ఉపమాన రీతిగా మాట్లాడి తను చేసిన పాపాన్ని తెలిపేంత వరకు కూడా తన పాపాన్ని తను గ్రహించలేకపోయాడు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదా? అట్లాండి ఒప్పుకోలేదా? చెప్పే ఒప్పుకోకపోతే ఏం చేస్తాడంటారా మీరు? రాజులు అంత గమ్మున ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే బైబిల్లో యెరోబాము అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఎవరు చెప్పండి? అతను యెరోబాము. ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తున్నాడు. వాడు ఏం చేశాడంటే వీళ్ళు మళ్ళా కనుక యూదా దేశానికి వెళ్ళిపోతే, యెరూషలేముకి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు యజమాని తట్టు వాళ్ళు తిరిగిపోతారని చెప్పి వాడు దూడ బొమ్మలు పెట్టేసి ఇదే దేవుడు అని చెప్పి విగ్రహారాధన పెట్టేశాడు. దేవుడు ఏం చేశాడంటే యూదా దేశం నుంచి ఒక ప్రవక్తను పంపించాడు, దైవజనుడు పంపించాడు. వెళ్ళి హెచ్చరించు అని పంపిస్తే ఈ ప్రవక్త, ఈ యొక్క దైవజనుడు వచ్చి వాడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిస్తూ ఉంటే యెరోబాము నేను ఘోర పాపుని, నన్ను క్షమించమని అడగాలి. అడగలేదా? అడగడం మానేసి పట్టుకోండ్రా వాడిని అని చెయ్యి చాపిడలుగా. చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది చెయ్యి. అర్థమవుతుందా? ఒప్పుకున్నాడా? అప్పుడు ఒప్పుకుంటాడు. ఏమప్పుడు తెలుసా? తన పాపాలు ఒప్పుకుంటలే. అయ్యా ప్రవక్త గారు, దైవజనులు గారు నా చెయ్యి వచ్చేలాగా ప్రార్థన చేయండి అంటున్నాడు తప్ప తన పాపాలు దేవుడు కనికరించి తన చెయ్యి వచ్చేలాగా చేశాడు. అప్పుడు అన్నాడు బహుమానం ఇస్తా, భోజనం పెడతా, ఇంటికి రమ్మన్నాడే కానీ తన స్థితి మాత్రం ఒప్పుకోవాలి. అలాంటి దుర్మార్గులను రాజులు బైబిల్లో ఉన్నారు. కానీ దావీదు అలాంటి వాడు కాదు. ఎప్పుడైతే నాతాను చెప్పాడో చెప్పగానే ప్రార్థన చేశాడు, దుఃఖంతో ఏడ్చాడు. అంటాడు అక్కడ, రక్షణానందం మరలా నాకు దయచేయము, నీ సన్నిధిలోంచి నన్ను తోసివేయొద్దు అని దేవునిలో ప్రార్థన చేశాడు. ప్రియులరా, ఆ కారణం చేత దేవుడు దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరిచాడు. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఆ యొక్క యెరూషలేములో దావీదు సింహాసనం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా కూర్చుండి ప్రపంచాన్ని పరిపాలన చేయబోతూ ఉన్నాడు. అంటే దావీదుకు అంత ధన్యత దేవుడు ఇవ్వడం గల కారణం అతని దుఃఖమును ధన్యతగా మార్చాడు. అతను వాదార్చి పశ్చాత్తాపంతో నిజంగా ఎవరైతే ప్రభు సన్నిధిలో దుఃఖిస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో ఆ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తారు. చదవండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అవును 4:9 వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖముగాను మీ ఆనందమును చింతకు మార్చుకోండి. ప్రియులారా, ఈ లోకంలో నవ్వుతూ బతకడం కాదు, సంతోషం పోతున్నాను అనుకుంటారేమో, వచ్చేవన్నీ దుర్దినాలే. నీ పరిస్థితి అంతా నువ్వు గ్రహించిన తర్వాత ఎలా సంతోషంగా నీవు ఉండగలవు? వ్యాకులపడు, దుఃఖపడు, ఏడువు. ఇర్మియా గ్రంథంలో ఉంటుందండి ఒక మాట ఉంటుంది, మీ పిల్లలకు
ఏం చేయాలంట? రోదన చేయ నేర్పుడి, అంగలార్పు విద్యను నేర్పండి అన్నాడు. ఏ విద్య అంటే అది? ఓ ఎల్కేజీ యూకేజీ కాదు. ఏం విద్య అంట? అంగలార్పు అనేది కూడా ఒక విద్య. మనం ఏం నేర్తాం? పిల్లలకి కానీ బట్టలు కొనేయడం, పిల్లలకి కానీ అవి ఇచ్చేస్తాం తప్ప వాళ్ళు ప్రార్థన చేయడం మనం నేర్పం. కానీ నేర్పమన్నాడు. ఎందుకంటే పరిస్థితులు బాగాలే. కానీ ఎవరికి వాళ్ళే ప్రభుత్వంలో పశ్చాత్తాపడే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏడువుడి, దుఃఖపడుడి, వ్యాకులపడుడి అని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే లోకాసు వార్తలో 6వ అధ్యాయం 25వ వచనం. లోకాసు వార్త 6వ అధ్యాయం 25వ వచనం. అంతసేపు త్వరగా కావాలి. లోకాసు వార్త 6వ అధ్యాయం 25వ వచనం. ఆకలి గొందురు, ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళారా మరి దుఃఖించి ఏడుస్తారు. ఇప్పుడు నవ్వుతున్నాను అనుకున్నారేమో, వాళ్ళ పిచ్చోళ్ళు కాబట్టి పశ్చాత్తపడి కన్నీరు గారి చేడుతున్నారు, మేము అలాగ ఏడమో అనుకున్నారేమో. ఇప్పుడు నవ్వుచున్న మీరు ఒకరోజు నరకంలో ఏడ్చేటిన పరిస్థితి. జాగ్రత్త. ఎంతకాలం నీవు అలా ఉంటావు? నీ స్థితిగతులు ప్రభుత్వంలో ఒప్పుకోవా అని దేవుని వాక్యం మన జ్ఞాపకము చేస్తుంది. ఇంకా 21వ వచనం మనం చూస్తే, ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. చదవండి 6వ అధ్యాయం 21వ వచనం. లోక 6:21. ధన్యులు, తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. పరలోకంలో ఏమంటుంది చెప్పండి? సంతోషం ఉంటుంది. అక్కడ దుఃఖముగైన ఏడుపైన కొండనే ఉండదు. కాబట్టి ప్రభు వాక్యం సెలవిస్తుంది. కొండ మీద ప్రసంగం చేస్తూ ప్రారంభంలో అన్నాడైనా ఏమన్నాడు? ఆత్మవిషయం దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిదని చెప్తూ రెండవ మాట చెప్పారు. దుఃఖపడేవారు ధన్యులు, వారు వాదార్చబడతారు. వట్నే చెప్పలేదు. ఆ మాట వెనక ఎంతో మర్మం ఉంది. ఇక్కడ దేవుని పిల్లలుగా దేవుని వైపు తిరిగి మన పాపల విషయమై పశ్చాత్తాప ప్రభుత్వంలో ఏడిస్తే ప్రభు మనల్ని క్షమించి ఆయన మన పాపములన్నీ కడిగివేసి తూర్పుకి పడమరికి ఎంత దూరం అంత దూరపరిచి ఆయన మన పరిశుద్ధులుగా చేసి ఆయన నిత్య జీవనం మన వారసులుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, మరి ఈ లోకంలో ఎదుర్కొన్న శ్రమల్లో, ఈ లోకంలో ఎదుర్కొన్న కష్టాల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చూడండి, యూదులు ఎలా మొదలుపెట్టారో, యోబు ఎలా మొదలుపెట్టాడో, మగ్ధలేని మరి ఎలాగా మరి ప్రభుత్వంలో ఏడుస్తూ వచ్చిందో, ఆ రీతిగా మనం ప్రభుత్వంలో మన స్థితిగతులను బట్టి ప్రభు దగ్గర ఏడిస్తే ప్రభు తప్పకుండా మన సహాయము చేస్తాం. ఇదే విచిత్రము. కానీ మనుషులమైన మనము ఎవరి దగ్గర ఏడుస్తుంది తెలుసండి? చెప్పాలి. ఎవరి దగ్గర ఏడుస్తాం? ఎక్కడ? నిజానికి ఎవరి దగ్గర ఏడవాలి? దేవుడి దగ్గర ఏడవం. ఎక్కడ ఏడుస్తాం చెప్పండి? మనం మనుషుల దగ్గరే ఏడుస్తాం. మనుషుల దగ్గర ఏడడం వల్ల ఎటువంటి ఉపయోగమో లేదు. దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ప్రభు మన సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.